Good morning students. I am Prasanna, lecturer in physics at Sir C.R.R. College for Women, Eluru, for 3rd BSc Physics 6th semester, Physics Cluster Paper 2, title is Wind, Hydro and Ocean Thermal Energies. In this paper, Unit 2 is Wind Energy Conversion System. Today topics are Aerodynamic Design Principles and Axial Momentum Theory. Aerodynamic design principles. Aerodynamics is the way air moves around things. The rules of aerodynamics explain how an aeroplane is able to fly. Anything that moves through air reacts to aerodynamics. Aerodynamics ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఏరోప్లేన్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఏ రీజన్ వల్ల మూవ్ అవుతున్నాయి, ఎయిర్ మీడియంలో మూవ్ అయ్యే ఎనీ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవే ఏరోడైనమిక్స్. ఎయిర్ మీడియంలో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ చుట్టూ ఎయిర్ యొక్క ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్గా 4 ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 4 ఫోర్సెస్ లిఫ్ట్ ఫోర్సు, గ్రావిటీ ఫోర్సు, థ్రస్ట్ ఫోర్స్ అండ్ డ్రాగింగ్ ఫోర్స్. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఏరోప్లేన్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్ థ్రస్ట్ ఫోర్స్, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్ డ్రాగింగ్ ఫోర్స్, సెంటర్ నుంచి వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లోని లిఫ్ట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, సెంటర్ నుంచి వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లోని వెయిట్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది. ఈ 4 ఫోర్సెస్ని బేస్ చేసుకొని ఏరోప్లేన్ ఫ్లై అవ్వడం జరుగుతుంది. Lift, it is produced by a lower pressure created on the upper surface of an aeroplane's wings compared to the pressure on the wings' lower surfaces, causing the wing to be lifted upward. ఏరోప్లేన్ వింగ్స్ని అబ్జర్వ్ చేస్తే అప్పర్ సర్ఫేస్ దగ్గర లోవర్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే కర్వేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ డిజైన్ వలన అప్పర్ సర్ఫేస్లోని లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ గ్యాసెస్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతున్నాయి. లోవర్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే ఈ విధంగా ఇక్కడ లిఫ్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఈ స్పెషల్ షేప్ ఆఫ్ ద ఏరోప్లేన్ వింగ్ని మనం ఎయిర్ ఫాయిల్ అంటున్నాము. ఈ విధంగా డిజైన్ చేయడం వలన ఎక్కువ డిస్టెన్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. లిఫ్ట్ ఫోర్స్ యాక్ట్ చేసి ఈ లిఫ్ట్ ఫోర్స్ అనేది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎయిర్ ఫాయిల్ యొక్క షేప్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అప్పర్ సర్ఫేస్ దగ్గర కర్వేచర్ ఎక్కువగా ఉంటుంది. లోవర్ సర్ఫేస్ దగ్గర కంపేర్ చేస్తే ఎయిర్ ఫాయిల్ని క్రాస్ అవుతూ వెళ్ళే ఎయిర్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎయిర్ ఫాయిల్కి 2 ఎండ్స్ దగ్గర కవర్ చేసుకుంటూ మిడిల్ నుంచి పాస్ అయ్యే లైన్ని మీన్ ఛాంబర్ లైన్ అంటున్నాము. ఈ లైన్ అనేది 2 సర్ఫేస్ని 2 ఈక్వల్ హాఫ్స్గా సపరేట్ చేస్తూ పాస్ అవుతూ వెళ్తుంది. ఈ మీన్ ఛాంబర్ లైన్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ పాయింట్ దగ్గర ఉండే ఎడ్జ్ని లీడింగ్ ఎడ్జ్ అంటున్నాము, ఎండింగ్ పాయింట్ దగ్గర ఉండే ఎడ్జ్ని ట్రైలింగ్ ఎడ్జ్ అంటున్నాము. ఈ లీడింగ్ ఎడ్జ్కి ట్రైలింగ్ ఎడ్జ్ని కంబైన్ చేస్తూ పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ని కర్డ్ లైన్ అంటున్నాము. ఎప్పుడైతే లీడింగ్ ఎడ్జ్కి ట్రైలింగ్ ఎడ్జ్కి లైన్ని డ్రా చేస్తున్నామో స్ట్రైట్ లైన్లోని ఈ లైన్ అనేది ఈ 2 సర్ఫేస్ని 2 ఈక్వల్ హాఫ్స్గా సపరేట్ చేయట్లేదు. అంటే కర్డ్ లైన్కి మీన్ ఛాంబర్ లైన్కి రెండిట్లకి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్నే ఛాంబర్ అంటున్నాము. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫాయిల్ని ఎక్కడైతే విడ్త్ ఎక్కువగా ఉంటుందో అప్పర్ సర్ఫేస్ అండ్ లోవర్ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్ని థిక్నెస్తో ఇండికేట్ చేస్తున్నాము. సపోజ్ ఈ ఎయిర్ ఫాయిల్ యొక్క షేప్ అనేది సిమెట్రిక్ అయితే 2 సర్ఫేసెస్ యొక్క కర్వేచర్లు అనేవి సిమిలర్గా ఉన్నాయి. సో క్యాంబర్ లైన్ అండ్ కర్డ్ లైన్ ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ డైరెక్షన్. సో అక్కడ రెండిట్లకి డిఫరెన్స్ ఉండదు కాబట్టి 0 క్యాంబర్ అవుతుంది. ఇన్ కేస్ ఎసిమెట్రిక్ ఎయిర్ ఫాయిల్ కండిషన్ తీసుకుంటే ఇక్కడ ఎయిర్ ఫాయిల్కి అప్పర్ సర్ఫేస్ లోవర్ సర్ఫేస్తో కంపేర్ చేస్తే ఎక్కువ కర్వేచర్గా ఉంది. ఈ కండిషన్లోని క్యాంబర్ లైన్ కర్డ్ లైన్ కన్నా అబోవ్ కనుక ఉంటే లిఫ్ట్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉండే ఛాంబర్ని పాజిటివ్ ఛాంబర్తో ఇండికేట్ చేస్తాము. ఎసిమెట్రిక్ ఎయిర్ ఫాయిల్లోని లోవర్ సర్ఫేస్ యొక్క కర్వేచర్ అప్పర్ సర్ఫేస్ కన్నా ఎక్కువగా ఉంటే ఛాంబర్ లైన్ బిలో ద కర్డ్ లైన్ కండిషన్లోని నెగిటివ్ ఛాంబర్ అంటున్నాము. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని
లిఫ్ట్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఎయిర్ ఫాయిల్ యొక్క డిజైన్ని బట్టి లిఫ్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అంటే లిఫ్ట్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ ద ఎయిర్ ఫాయిల్. లిఫ్ట్ డిపెండ్స్ అపాన్ shape of the airfoil, the angle of attack, the area of the surface exposed to the airstream, the airspeed and the air density. లిఫ్ట్ ఫోర్స్ షేప్ ఆఫ్ ద ఎయిర్ఫాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే యాంగిల్ ఆఫ్ అటాక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. యాంగిల్ ఆఫ్ అటాక్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ ద కర్డ్ ఆఫ్ ఎన్ ఎయిర్ఫాయిల్ అండ్ ద రిలేటివ్ విండ్. మనం తీసుకున్న ఎయిర్ఫాయిల్ యొక్క షేప్కి కర్డ్ లైన్ని కనుక డ్రా చేస్తే ఈ కర్డ్ లైన్ యొక్క డైరెక్షన్కి విండ్ ఫ్లో అయ్యే డైరెక్షన్కి మిడిల్లో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ అటాక్ అంటున్నాం. ఇక్కడ ఆల్ఫాతో ఇండికేట్ చేస్తున్నాము. ఈ యాంగిల్ ఆఫ్ అటాక్ వాల్యూ మీద కూడా లిఫ్ట్ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎయిర్ స్ట్రీమ్ అనేది ఎంత సర్ఫేస్ ఏరియా వరకు ఎక్స్పోజ్ అవుతుంది అంటే ఫ్లో అవుతుందో ఆ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎయిర్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎయిర్ యొక్క డెన్సిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ 5 ఫ్యాక్టర్స్ మీద లిఫ్ట్ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లిఫ్ట్ ఫోర్స్కి ఈక్వేషన్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఇంటూ వి స్క్వేర్. ఇక్కడ హాఫ్ ఎమ్ ఇంటూ వి స్క్వేర్ మాస్ని డెన్సిటీలో రాసుకుంటున్నాం కాబట్టి ఎమ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద వింగ్. సో ఎమ్ ఈక్వల్ టు ఇక్కడ డిఏతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఫోర్స్ ఇక్కడ లిఫ్ట్ ఫోర్స్ కాబట్టి ఎల్తో ఇండికేట్ చేస్తున్నాము. ఎల్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ వి స్క్వేర్ ప్లేస్లోని ఎల్ ఈక్వల్ టు సిఎల్ అంటే లిఫ్ట్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఇంటూ వి స్క్వేర్ బై 2 ఇంటూ ఎం ప్లేస్లోని డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద వింగ్ డి ఇంటూ ఏ. Weight. The weight acts vertically downwards from the center of gravity of the aeroplane. ఏరోప్లేన్కి వెయిట్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షను థ్రస్ట్. థ్రస్ట్ ఈస్ ద ఫోర్స్ విచ్ మూవ్స్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ త్రూ ద ఎయిర్. ద ఇంజిన్ డస్ వర్క్స్ on the gas and accelerates the gas to the rear of the engine. The thrust is generated in the opposite direction from the accelerated gas. థ్రస్ట్ ఫోర్స్ అనేది ఏరోప్లేన్ ఫార్వర్డ్ మూవ్ అయ్యే డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఫార్వర్డింగ్ ఫోర్స్ని మనం థ్రస్ట్ ఫోర్స్ అంటున్నాము. ఏరోప్లేన్లోని గ్యాసెస్ అనేవి ఎక్స్హర్ట్ అయ్యి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ రిలీజ్ అయిన గ్యాసెస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏరోప్లేన్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. థ్రస్ట్ ఫోర్స్ని న్యూటన్స్ థర్డ్ లాని బేస్ చేసుకొని గ్యాసెస్ ఎంత ఫోర్స్తోనైతే బయటికి రిలీజ్ చేస్తుందో అంతే ఫోర్స్తోని ఏరోప్లేన్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో గ్యాసెస్ యాక్సలరేట్ అయ్యే డైరెక్షన్కి థ్రస్ట్ ఫోర్స్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. థ్రస్ట్ ఫోర్స్ని ఎఫ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటం విత్ టైంతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం న్యూటన్ సెకండ్ లాని బేస్ చేసుకొని రాస్తున్నాము. మాస్ ఫ్లో రేట్ ఈక్వల్ టు మాస్ పర్ టైం. అలాగే మాస్ని డెన్సిటీలో కనుక రాస్తే ఆర్ ఇంటూ వి ఇంటూ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాము. గ్యాసెస్ రిలీజ్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఏరోప్లేన్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ. సో v1 v2తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఎఫ్ ఈక్వల్ టు mv2 మైనస్ mv1 డివైడెడ్ బై t2 మైనస్ t1. Drag. It is the force which opposes the forward motion of aeroplane. Specifically, drag is a retarding force acting upon a body in motion through a fluid parallel to the direction of motion of a body. డ్రాగ్ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఏరోప్లేన్ మూవ్ అయ్యే డైరెక్షన్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్ని డ్రాగింగ్ ఫోర్స్ అంటాము. యాక్చువల్గా ఈ డ్రాగింగ్ ఫోర్స్ అనేది ఎయిర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద ఎయిర్ యాజ్ ఇట్ మీట్స్ అండ్ పాసెస్ ఓవర్ అన్ ఏరోప్లేన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. డ్రాగ్ ఈస్ క్రియేటెడ్ బై ఎయిర్ ఇంపాక్ట్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎయిర్. ఏరోప్లేన్ మూవ్ అవుతున్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ఎయిర్ని మనం డ్రాగింగ్ ఫోర్స్ అంటున్నాము.
ఈ డ్రాగింగ్ ఫోర్స్ అనేది ఏరోప్లేన్ మీదుగా పాస్ అయ్యి దాని యొక్క ఫోర్స్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. డ్రాగింగ్ ఫోర్స్కి ఈక్వేషన్ ఫోర్స్ అంటే F = 12 mv² ఫార్ములానే యూజ్ చేస్తాం. సో ఇక్కడ డ్రాగింగ్ ఫోర్స్ కాబట్టి D = డ్రాగ్ కోఎఫిషియంట్ని CDతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో D = CD ఇంటూ m ఇంటూ v²/2. ఇక్కడ m ప్లేస్ నుండి డెన్సిటీ ఇంటూ ఏరియాగా రాస్తున్నాం కాబట్టి D ఇంటూ A ఇంటూ v²/2. Aerodynamic theories. Different theories are proposed to analyze the aerodynamics of wind turbines. These theories give an insight to the behavior of the rotor under varying operating conditions. Varying operating conditions దగ్గర రోటర్ యొక్క బిహేవియర్ని డిఫరెంట్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్సియల్ మొమెంటం థియరీ. The conventional analysis of horizontal axis wind turbine from the axial momentum concept. యాక్సియల్ మొమెంటం కాన్సెప్ట్ హారిజంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అజంప్షన్ ద ఫ్లో ఈజ్ ఎజ్యూమ్డ్ టు బి ఇన్కంప్రెసిబుల్ అండ్ హోమోజీనియస్. ఎయిర్ ఫ్లో అనేది ఇన్కంప్రెసిబుల్ హోమోజీనియస్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాము. ద రోటర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మేడప్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్. రోటర్ యొక్క డిజైన్ అనేది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్తోని కన్సిస్ట్ అయి ఉంది. Consider a wind turbine with rotor of area AT placed in a wind stream. Wind stream flow అయ్యే ఏరియాలోని విండ్ టర్బైన్ కనుక కన్సిడర్స్ అయి ఉంటాయి. ఈ విండ్ టర్బైన్కి రోటర్ ఏరియాని ఏటీతో ఇండికేట్ చేస్తున్నాము. విండ్ ఫ్లో అవుతున్న ప్రాసెస్లోని ఈ విండ్ టర్బైన్కి ఇన్కమింగ్ విండ్ అలాగే అవుట్ గోయింగ్ విండ్ ఈ 2 కండిషన్స్ని కన్సిడర్ చేస్తే విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్కి ఫార్వర్డ్ డైరెక్షన్స్లో ఫ్లో అయ్యే విండ్ని ఇన్కమింగ్ విండ్ అంటాము. విండ్ టర్బైన్ క్రాస్ అయ్యి ఫ్లో అయ్యే విండ్ అంటే విండ్ టర్బైన్ బ్లేడ్స్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అయ్యే విండ్ని అవుట్ గోయింగ్ విండ్ అంటాము. ఇక్కడ ఇన్కమింగ్ విండ్కి 1-1 సెషన్ని కన్సిడర్ చేసాము. అవుట్ గోయింగ్ విండ్కి 2-2 సెషన్ని కన్సిడర్ చేసాము. ఇన్కమింగ్ విండ్ యొక్క వెలాసిటీ ఎప్పుడు అవుట్ గోయింగ్ విండ్ యొక్క వెలాసిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది. 1-1 సెషన్ దగ్గర ఉండే వెలాసిటీని వీతోని, ఏరియా ఆఫ్ ద సెషన్ని ఏతోని ఇండికేట్ చేస్తున్నాము. విండ్ టర్బైన్ దగ్గర ఉండే వెలాసిటీని వీటీతో రిప్రజెంట్ చేస్తున్నాము. 2-2 సెషన్స్ దగ్గర అంటే అవుట్ గోయింగ్ విండ్ దగ్గర తీసుకున్న ఏరియా ఆఫ్ ద సెషన్ దగ్గర ఉండే వెలాసిటీని V' రిప్రజెంట్ చేస్తున్నాము. హియర్ PU is the pressure at upstream side of the rotor and PD is the pressure at downstream side of the rotor. According to the law of conservation of mass, the mass of air flowing through these sections is equal. Law of conservation of mass కాన్సెప్ట్ ప్రకారం ఈ 3 సెషన్స్ దగ్గర ఫ్లో అయ్యే ఎయిర్ యొక్క మాస్ అనేది సేమ్గా ఉంటుంది. అలాగే డెన్సిటీ కూడా సేమ్గా ఉంటుంది. ఇక్కడ మాస్ని m = ρAVగా రాసుకుంటున్నాము. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ కాబట్టి ρAతో ఇండికేట్ చేస్తున్నాము. మాస్ ఆఫ్ ఎయిర్ ఫ్లోయింగ్ through the 1-1 session equal to mass of the air flowing through the wind turbine that equal to mass of the air flowing through the 2-2 session. ఈ 3 సెషన్స్ని కనుక ఈక్వల్ చేస్తే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ ప్రకారం ρA AV = ρA AT VT that equal to ρA A'-V'. ఈక్వేషన్ 1 అనుకుంటున్నాము. Here PU is the pressure at the top upstream side of the rotor and PD is the pressure at the downstream side of the rotor. డయాగ్రామ్లోని విండ్ టర్బైన్ అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద రోటర్ వైపుగా ఉండే ప్రెషర్ని PUతో రిప్రజెంట్ చేస్తున్నాము. విండ్ టర్బైన్కి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద రోటర్ వైపు ఉండే ప్రెషర్ని PDతో రిప్రజెంట్ చేస్తున్నాము. The thrust force experienced by the rotor is due to the difference in momentum of the incoming and outgoing wind. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ విండ్ యొక్క మూమెంటం వాల్యూలో ఉండే డిఫరెన్సే మనకి థ్రస్ట్ ఫోర్స్ ఆఫ్ ద రోటర్కి ఈక్వల్ అవుతుంది. సో F = మూమెంటం కాబట్టి ఫార్ములా m×v. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ విండ్ యొక్క వెలాసిటీస్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో F = mv incoming minus mv outgoing.
హియర్ m ఈక్వల్ టు రో ఏ ఇంటూ ఏవి. మాస్ని ఎయిర్ డెన్సిటీలోకి రాసుకుంటున్నాము. ఈ మాస్ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగా F ఈక్వల్ టు రో ఏ వి ఇంటూ ఇన్కమింగ్ విండ్ వెలాసిటీ v కాబట్టి ఇక్కడ v² వస్తుంది. సో రో ఏ ఇంటూ v² మైనస్ అవుట్ గోయింగ్ విండ్ యొక్క వెలాసిటీ v' కాబట్టి ఇక్కడ రో ఏ డాష్ ఇంటూ v'². ఈక్వేషన్ 2 అనుకుంటున్నాము. ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి ఏవి ఈక్వల్ టు ఏటీవీటీ ఈక్వల్ టు ఏ డాష్ వి డాష్. 3 సెషన్స్ దగ్గర మాస్ ఆఫ్ ఎయిర్ ఫ్లోయింగ్ వాల్యూ అనేది రో ఏవి ఈక్వల్ టు రో ఏటీవీటీ దట్ ఈక్వల్ టు రో ఏ డాష్ వి డాష్. ఈ ఈక్వేషన్లోని ఎయిర్ డెన్సిటీ అనేది 3 సెషన్స్ దగ్గర సేమ్గా ఉండడం వలన క్యాన్సిల్ అయిపోయి ఏవి ఈక్వల్ టు ఏటీవీటీ ఈక్వల్ టు ఏ డాష్ వి డాష్ వస్తుంది. ఈ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటాం. సో ఈక్వేషన్ 2ని F ఈక్వల్ టు రో ఏవి ఇంటూ వి మైనస్ రో ఏ డాష్ వి డాష్ ఇంటూ వి డాష్గా రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సపరేట్ చేసాము. ఇక్కడ ఏవి ఏ డాష్ వి డాష్ ప్లేస్లోని ఏటీవీటీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ నుంచి. సో F ఈక్వల్ టు రో ఏటీవీటీ ఇంటూ వి మైనస్ రో ఏటీవీటీ ఇంటూ వి డాష్. ఈ ఈక్వేషన్లోని రో ఏటీవీటీ కామన్ తెస్తే F ఈక్వల్ టు రో ఏటీవీటీ ఇంటూ వి మైనస్ వి డాష్. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాము. థ్రస్ట్ ఫోర్స్ క్యాన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ యాజ్ ద ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద రోటర్స్. సో F ఈక్వల్ టు PU మైనస్ PD ఇంటూ AT. ఈక్వేషన్ 4 అనుకుంటున్నాము. అప్లయింగ్ ద బెర్నౌలిస్ ఈక్వేషన్. బెర్నౌలిస్ ఈక్వేషన్ అంటే సమ్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ద కాన్స్టెంట్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ 3 సెషన్స్ దగ్గర మనం బెర్నౌలిస్ థియరంని అప్లై చేస్తే విండ్ టర్బైన్కి సెషన్ 1-1కి బెర్నౌలిస్ ఈక్వేషన్ని అప్లై చేస్తున్నాము. అలాగే విండ్ టర్బైన్కి సెషన్ 2-2కి ఉండే బెర్నౌలిస్ ఈక్వేషన్ని అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగ్లెక్ట్ చేయగా ప్రెషర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ బెర్నౌలిస్ ఈక్వేషన్ని అప్లయింగ్ టు ద సెషన్ 1-1 దట్ ఈక్వల్ టు బెర్నౌలిస్ ఈక్వేషన్ అప్లయింగ్ టు ద విండ్ టర్బైన్ సెషన్ PU ప్లస్ రో ఏ ఇంటూ VT²/2. సిమిలర్గా అవుట్ గోయింగ్ విండ్కి విండ్ టర్బైన్ సెషన్కి ఈ 2 పోర్షన్స్కి బెర్నౌలిస్ ఈక్వేషన్ అప్లై చేస్తే P ప్లస్ రో ఏ V'²/2 దట్ ఈక్వల్ టు PD ప్లస్ రో ఏ VT²/2. సో డౌన్ స్ట్రీమ్ దగ్గర ఉండే విండ్ వెలాసిటీ V' కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీలోని రో ఏ V'²/2 దట్ ఈక్వల్ టు విండ్ టర్బైన్ సెషన్ దగ్గర ఉండే ఎనర్జీ ప్రెషర్ ఎనర్జీ PD ప్లస్ రో ఏ ఇంటూ VT²/2. ఈక్వేషన్ 5 and 6 అనుకుంటున్నాము. ఈ 2 ఈక్వేషన్స్లోని ఈక్వేషన్ 5 నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ PP క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలాగే రో ఏ ఇంటూ V² మైనస్ V'²/2 దట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ రో ఏ VT²/2 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోగా PU మైనస్ PD. ఈక్వేషన్ 5 and 6ని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి PU మైనస్ PD ఈక్వల్ టు రో ఏ ఇంటూ V² మైనస్ V'²/2. ఈక్వేషన్ 7 అనుకుంటున్నాము. ఈ ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయగా F ఈక్వల్ టు రో ఏటీ ఇంటూ V² మైనస్ V'²/2. వచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 3తో కంపేర్ చేస్తున్నాము. ఈక్వేషన్ 3 F ఈక్వల్ టు రో ఏటీ VT ఇంటూ V మైనస్ V'. అంటే రో ఏటీ VT ఇంటూ V మైనస్ V'ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఫోర్స్ ప్లేస్లోని. సో సబ్స్టిట్యూట్ చేయగా ఇక్కడ రో ఏటీ 2 సైడ్స్ క్యాన్సిల్ అయిపోగా V మైనస్ V' ఇంటూ VT దట్ ఈక్వల్ టు V² మైనస్ V'²/2. రైట్ హ్యాండ్ సైడ్ V² మైనస్ V'² టర్మ్ A² మైనస్ B²లా ఉంది కాబట్టి A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్ములాగా రాసుకోవచ్చు. సో
v minus v dash into vt equal to v minus v dash into v plus v dash divided by 2. ఇక్కడ v minus v dash both sides cancel అయిపోగా vt equal to v plus v dash by 2. v అంటే wind velocity at upstream దగ్గర ఉండే wind velocity, v dash is the downstream దగ్గర ఉండే wind velocity. ఈ అప్స్ట్రీమ్ దగ్గర ఉండే విండ్ వెలాసిటీ, డౌన్ స్ట్రీమ్ దగ్గర ఉండే విండ్ వెలాసిటీస్ యొక్క యావరేజ్ వాల్యూ మనకి టర్బైన్ దగ్గర ఉండే వెలాసిటీ ఆఫ్ విండ్ వాల్యూ వచ్చింది. సో ద వెలాసిటీ ఆఫ్ ద విండ్ స్ట్రీమ్ ఎట్ ద రోటర్ సెషన్ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ ద వెలాసిటీస్ యాజ్ ఇట్స్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్స్. యాక్సియల్ ఇండక్షన్ ఫ్యాక్టర్ ఏతో రిప్రజెంట్ చేస్తాము. ఇట్ ఇండికేట్స్ ద డిగ్రీ విత్ విచ్ ద విండ్ వెలాసిటీ అట్ ద అప్స్ట్రీమ్ ఆఫ్ ద రోటర్ ఇన్ స్లో డౌన్ బై ద టర్బైన్. సో ఈ వెలాసిటీ డిఫరెన్స్కి విండ్ వెలాసిటీకి ఉండే రేషియోనే యాక్సియల్ ఇండక్షన్ ఫ్యాక్టర్ ఏతో రిప్రజెంట్ చేస్తాము. హియర్ ఏవి ఈక్వల్ టు వి మైనస్ విటి. వీని క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా ఏవి ఈక్వల్ టు వి మైనస్ విటి. సో ఏవి ఈక్వల్ టు వి మైనస్ విటి. ఈ విని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక తీసుకొస్తే ఏవి మైనస్ వి ఈక్వల్ టు మైనస్ విటి. మైనస్తో ఈక్వేషన్ని మల్టిప్లై చేయగా విటి ఈక్వల్ టు వి మైనస్ ఏవి. సో విటి ఈక్వల్ టు వి కామన్ తీస్తే ఈక్వేషన్లోని వి ఇంటూ 1 మైనస్ ఏ. ఈక్వేషన్ 10 అనుకుంటున్నాము. ఈక్వేషన్ 9 అండ్ 10ని కంపేర్ చేస్తే vt ఈక్వల్ టు v ప్లస్ v డాష్ బై 2 అండ్ vt ఈక్వల్ టు v ఇంటూ 1 మైనస్ ఏ. 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేసాము. సో v ప్లస్ v డాష్ బై 2 ఈక్వల్ టు v మైనస్ ఏవి. 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. v ప్లస్ v డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ v మైనస్ ఏవి. v ప్లస్ v డాష్ ఈక్వల్ టు 2v మైనస్ 2av. v డాష్ ఈక్వల్ టు ఇక్కడ v టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ v అయ్యింది. సో v డాష్ ఈక్వల్ టు 2v మైనస్ 2av మైనస్ v. 2v మైనస్ v క్యాన్సిల్ అయిపోగా v మైనస్ 2av ఈక్వల్ టు v డాష్ వచ్చింది. సో v డాష్ ఈక్వల్ టు vని కామన్ తీసాము. v ఇంటూ 1 మైనస్ 2a. ఈక్వేషన్ 11 అనుకుంటున్నాము. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విండ్ వలన రోటర్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రొటేట్ అయిన రోటర్ వలన ఎంత పవర్ అయితే విండ్ టర్బైన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయో ఆ పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇనీషియల్గా మాస్ ఫ్లో త్రూ ద రోటర్ ఓవర్ ఏ యూనిట్ టైం వాల్యూ m ఈక్వల్ టు రో ఏ ఇంటూ ఏటీ ఇంటూ వీటీ. అంటే మాస్ని డెన్సిటీలోకి రాసుకుంటున్నాము. సో ఎయిర్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద విండ్ టర్బైన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద wind at wind turbine Vt. Hence the power developed by the turbine due to this transfer of kinetic energy is, power ki formula P equal to half rho a v cube. ఇక్కడ v cube ని v into v square గా రాసుకుంటున్నాము. సో పవర్ డెవలప్డ్ బై ద టర్బైన్ కాబట్టి Pt ఈక్వల్ టు హాఫ్ రో ఏ ఏటీ వీటీ ఇంటూ v స్క్వేర్ మైనస్ v డాష్ స్క్వేర్. ఇక్కడ v స్క్వేర్ అంటే velocity of the upstream side of the rotor and v dash square is the velocity of the downstream side of the rotor. ఈక్వేషన్ 13తో రిప్రజెంట్ చేస్తున్నాము. vt అండ్ v dash వాల్యూస్ అంటే ఈక్వేషన్ 10 అండ్ 11ని ఈక్వేషన్ 13లో సబ్స్టిట్యూట్ చేస్తే pt ఈక్వల్ టు హాఫ్ రో ఏ ఏటీ ఇంటూ v మైనస్ ఏవి ఇంటూ v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2a హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్లోని 1 మైనస్ 2a హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. సో పీటీ ఈక్వల్ టు హాఫ్ రో ఏ ఏటీ ఇంటూ వి మైనస్ ఏవి ఇంటూ వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 4a స్క్వేర్ మైనస్ 4a. ఈక్వేషన్లోని వి స్క్వేర్ని ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్తో మల్టిప్లై చేయగా పీటీ ఈక్వల్ టు హాఫ్ రో ఏ ఏటీ ఇంటూ విని కామన్ తీసాము. వి ఇంటూ 1 మైనస్ ఏ. ఇక్కడ v స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ v స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4a v స్క్వేర్. ఈ టర్మ్స్లోని v స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోగా మైనస్ 4a స్క్వేర్ v స్క్వేర్ ప్లస్ 4a v స్క్వేర్ 2 టర్మ్సే మిగులుతున్నాయి.
నెక్స్ట్ PT ఈక్వల్ టు హాఫ్ రో ఏ AT ఇంటూ V ఇంటూ 1 మైనస్ A. ఈ టూ టర్మ్స్లోని 4AV² కామన్ తీయగా 4AV² ఇంటూ 1 మైనస్ A. ఈ టూ టర్మ్స్లోని 1 మైనస్ A ఇంటూ 1 మైనస్ A. సో 1 మైనస్ A ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ 4AV³. సో PT ఈక్వల్ టు హాఫ్ రో ఏ AT ఇంటూ 4AV³ ఇంటూ 1 మైనస్ A హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 14 అనుకుంటున్నాము. పవర్కి ఫార్ములా P ఈక్వల్ టు హాఫ్ రో ఏ V³. ఇక్కడ పవర్ డెవలప్డ్ బై ద విండ్ టర్బైన్ కాబట్టి PT ఈక్వల్ టు హాఫ్ రో ఏ AT ఇంటూ V³ ఇంటూ పవర్ కోఎఫిషియంట్ CP. ఈ ఫార్ములా నుంచి CPని సపరేట్గా తీసుకొస్తే ఉంచి రిమైనింగ్ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సో ఫ్రమ్ పవర్ కోఎఫిషియంట్ CP ఈక్వల్ టు 2PT డివైడెడ్ బై రో ఏ AT V³. ఈక్వేషన్ 14ని ఈ CPలో సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ కోఎఫిషియంట్ ఈ CP ఈక్వేషన్లోని ఈక్వేషన్ 14ని అంటే PT ప్లేస్లోని ఈక్వేషన్ 14ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో 2 ఇంటూ హాఫ్ రో ఏ ఇంటూ AT 4AV³ ఇంటూ 1 మైనస్ A హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రో ఏ AT ఇంటూ V³. 2 క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ రో ఏ ఇంటూ AT టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి న్యూమరేటర్లోని డినామినేటర్లోని. అలాగే V³ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి CP ఈక్వల్ టు 4A ఇంటూ 1 మైనస్ A హోల్ స్క్వేర్ వచ్చింది. ఈక్వేషన్ 15తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఫర్ CP ఈజ్ మ్యాక్సిమం అయినప్పుడు యాక్సియల్ ఇండక్షన్ ఫ్యాక్టర్ చేంజెస్ విత్ పవర్ కోఎఫిషియంట్ CP ఈజ్ ఈక్వల్స్ టు 0. CP కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 0 వస్తుంది. CP మ్యాక్సిమం అయ్యే కండిషన్లోని dCP బై dA ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ 15ని డిఫరెన్షియేషన్ చేసి సాల్వ్ చేయగా ఏ వాల్యూ 1/3 వస్తుంది. సో ఈ 1/3 వాల్యూని ఈక్వేషన్ 15లో సబ్స్టిట్యూట్ చేస్తే CP ఈక్వల్ టు 4 ఇంటూ 1/3 ఇంటూ 1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్. CP ఈక్వల్ టు 4/3 ఇంటూ 3 మైనస్ 1 డివైడెడ్ బై 3 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు 4/3 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే CP ఈక్వల్ టు 4/3 ఇంటూ 4/9 దట్ ఈక్వల్ టు 16/27. సో మ్యాక్సిమం థియరిటికల్ పవర్ కోఎఫిషియంట్ CP ఈక్వల్ టు 16/27 వచ్చింది. This is the maximum theoretical power coefficient of a horizontal axis wind turbine is 16/27 and maximum power produced is power coefficient valueని పవర్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే maximum power produced by the wind turbine PT maximum equal to half rho A into AT V³ into 16/27. This limit for the power coefficient is Betz limit.